మనం గుడిలో అడుగు పెట్టగానే ముందుగా చేసే పని గంట కొట్టడం. అది ఓన్లీ ట్రెడిషనేనా? దీని వెనక అద్భుతమైన మెటలర్జీ అండ్ హ్యూమన్ సైకాలజీ దాగి ఉన్నాయి. ఈ రోజు టెంపుల్ బెల్స్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం. వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడి గంటలని ఐరన్ తో తయారు చేయరు. వీటిని తయారు చేయడానికి కాపర్, సిల్వర్, లెడ్, జింక్, గోల్డ్ ఇలా డిఫరెంట్ మెటల్స్ ని డిఫరెంట్ రేషియోస్ లో మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఇలా మిక్స్ చేయడం వలన గంట కొట్టినప్పుడు ఒకే రకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ మన మైండ్ లోని లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ ని సెకండ్స్ లో సింక్ చేస్తుంది. దీని వలన బ్రెయిన్ లోని థాట్స్ అన్నిటికీ ఒక్కసారిగా బ్రేక్ పడుతుంది. ఇది మన బ్రెయిన్ కి రీస్టార్ట్ బటన్ లా వర్క్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ద 7 seconds రూల్. మనం గంట కొట్టినప్పుడు దాని నుంచి వచ్చే సౌండ్ ఒక 7 seconds పాటు ఎకోని క్రియేట్ చేస్తుంది. ఈ ఎకో మన బాడీలోని 7 హీలింగ్ సెంటర్స్ ని టచ్ చేస్తుంది. ఈ ట్రాన్స్ స్టేట్ లో మీరు భగవంతుని దర్శించుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అండ్ డివోషనల్ ఫీల్ పీక్ స్టేట్ లో ఉంటుంది. దట్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ ఏ టెంపుల్ బెల్. మన శాస్త్రాల ప్రకారం స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. మనం గంట కొట్టడం వల్ల మన మనసులో పాజిటివ్ ఎనర్జీ యాక్టివ్ అయ్యి నెగిటివ్ ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంది. అలానే టెంపుల్ సరౌండింగ్స్ లో కూడా నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తుంది. అందుకే మనకి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ గా అండ్ పాజిటివ్ గా అనిపిస్తుంది. అలానే మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఫార్మాలిటీ కోసం గంట కొట్టకుండా ఆ 7 seconds పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఫీల్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. జై హింద్.